అట్లా కాదు, దగ్గరికి రా. నువ్వు కొద్దిగా అలర్ట్ గా ఉండాలా. ఆపు, వీడియో ఆపు. హాయ్, హలో, వెల్కమ్ టు తేజ అన్ఫిల్టర్డ్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఎన్టీఆర్ తాత సమాధి దగ్గర ఉన్నాం, లుంబిని పార్క్ లో. ఏరియా ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చినాం అనమాట. ఇంట్లో వాళ్ళతోటి సరదాగా చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి. ఈరోజు నేను చిన్నప్పుడు చూసినవి, ఇప్పుడు ఇక్కడ ఉన్నవి మీకు చూపిస్తా. ఇది చూసుకుంటే మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు. ఇక్కడ పొగానుకొని దగ్గరికి వచ్చి ఇది పొగ కాదనమాట. వాటర్ ని చాలా ప్రెజర్ కాలం నొక్కడం వల్ల బుజ్జని బయటికి చిమ్ముతుంది. చూడ్డానికి పొగలాగుంది. ఇదంతా ఏంటంటే ఆ చెట్టు నాగిపై చెట్టు, చిన్నప్పుడు మాయాదీపంలో ఉండే పిల్లమర్రాజు వాళ్ళ తమ్ముడు బుడ్డమర్రాజు చెట్టు. ఇది చూడండి. చూసుకున్నామంటే మన కేజీఎఫ్ బిల్డింగ్ లాంటిది మన తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. నిజానికి చిన్నప్పుడు ఇక్కడ తిరిగాను, బట్ ఇది నాకు కొత్తగా కనపడుతుంది కాబట్టి నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, మీరు కూడా చూడండి. ఓకే, అంటే మన చెట్లు గిరిగిరిగిరి తిరుగుతున్నాయి. ఇది సినిమా షూటింగ్ చేసినట్టుంది. పేమెంట్ కూడా ఉందన్నమాట ఇక్కడ నడుచుకుంటూ పోవడానికి. చూద్దాం లోపలికి వెళ్తే ఏముంటది అనేది నాకు సరిగ్గా గుర్తులేదు. ఎప్పుడెప్పుడు రావడం వల్ల ఇక్కడ ఏముంటుందో మర్చిపోయాను నేను. మొహంతో గిడ్డు ఉండే అబ్బు గుడ్డు కూడా కనపడుతుంది. అబ్బు ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇలాంటి నేచురల్ తెలుసు కదా మన ఛానల్ పేరు తేజ అన్ఫిల్టర్డ్. అన్ఫిల్టర్డ్ గానే చూపిస్తాం అంతా. ఇక్కడ చూసుకున్నామంటే మన కలవే సినిమాలో మొలకాయలు ఉన్నాయి. అడిగి పేరు అక్కడ గుర్తు రావట్లేదు, బట్ ఆ మొలకాయలు మేబీ ఆ సినిమాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కల్టివేట్ చేశారు అనుకుంటాను. మోర్ దాన్ 20 మొలకాయలు ఉన్నాయి. పాపం ఆలి అందరూ రాజస్థాన్కి వెళ్ళి తీసుకొచ్చి పచ్చిమిట్లో తెచ్చుకుని మరీ తెచ్చిన మొలకాయలు చూడండి. ఇక్కడ డెజర్ట్ గార్డెన్ అని చెప్పి ఎందుకు పెట్టున్నారు, బట్ ఎందుకో క్లోజ్ చేస్తే మనం తొంగి చూద్దాం. అడవి చెట్లు, ఎడారి చెట్లు, కుచ్చి చెట్లు, పొచ్చ చెట్లు అన్నీ ఉన్నాయి లోపల, బట్ ఎందుకు లోపల పంపించట్లేదు. నిజంగా చిన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇక్కడంతా తిరిగే వాళ్ళం. వస్తుంటే కొంచెం గుర్తొస్తున్నాయి అనమాట. అంటే ఫ్లాష్ మెమరీస్ అంటారు కదా, అలా గుర్తొస్తున్నాయి. అప్పుడు మాయాదీపంలో వచ్చి పిల్లమర్రాజు వాళ్ళ పెద్ద మర్రాజు ఉన్నాడు ఇక్కడ. ఇది ఒక చెట్టు అని చెప్పడానికి లేదు, దీని మీద పైనాపిల్లు, పనసకాయలు, పుచ్చకాయలు, గుమ్మడికాయలు అన్నీ ఉన్నాయి. నాకు తెలిసి దీన్ని పైకి ఎక్కి జారుకుంటా సుర్రని చెప్పి కిందకు వస్తారు అనుకుంటాను. ఇది చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఇది ఎక్కే ఓపిక ఇంట్రెస్ట్ నాకు రావట్లేదు. ఓకే, ఎవరైనా ఎక్కి జారుకుంటూ వస్తే నేను మీకు కూడా చూపిస్తాను, చూసి ఆనందించండి. మేచాన్ ట్రీ అంటే ఏంటంటే రకరకాల కాయలు పూలు. కోతి బొమ్మ కోతి ఊగులాడుతుంది, మోగ్లీ కోతి. ఓకే, రిలాక్స్. ఈ చెట్టు మీదకి ఎక్కి అలా స్లైడ్ లో జురు జారుకుంటే జుక్క కిందకి వచ్చేస్తారు అనమాట. అల్చోరి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. జుక్కని బయటకు వస్తారు. అనిపిస్తున్నాయి. ఏ మై గాడ్, అలా గాల్లోకి వెళ్ళి దమాన్ కింద పడిపోతారు అనమాట. మనకు వద్దు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అర్జెంట్ గా. చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇదేంటిది అంత పైన జరుగుకుంటూ వచ్చినా కూడా ఎంత నీళ్ళు కూడా పడలేదు వాళ్ళ మీద. ఎందుకు అలా కూడా నాకు అర్థం కావట్లేదు. వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ. అక్కడ ఉండకుంటాయి వేస్ట్, నచ్చలే. బట్ చుట్టూ చాలా బాగుంది. దాని మీద 100 రకాల కాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పువ్వులు కట్ చేస్తే 20 రూపీస్ ఫైన్ వేస్తా అన్నారు. చూద్దాం మనం పట్టుకుంటారో లేదో. ఇక్కడ నాకు పువ్వు కనపడింది, కోసేసా. ఓకే, ఈ ఎన్టీఆర్ అదే లుంబిని పార్క్ లో పెద్ద కథ నాకే అనిపించట్లేదు. కాకపోతే వెనకాల అందరూ రీల్స్ తీసుకుంటా, ఫోటోలు తీసుకుంటా అమ్మాయిలు మళ్ళీ బాగున్నారు, చూసేటువంటి రావచ్చు. బట్ పార్క్ చూడడానికి నాకే అంత అనిపించట్లా. ఈ వీడియో పెట్టడం హైదరాబాద్ వెళ్ళిపోతా. హైదరాబాద్ వెళ్ళిపోయాక ఈ వీడియో అప్లోడ్ చేస్తా. అది కథ వెనకాల. ఇది నాకైతే పెద్ద ఎంత కనిపించట్లేదు. ఇది ఆకులు పువ్వులు వెరైటీయే, కానీ నాకు అంత వెరైటీ అనిపించడం ఇంకొంతమంది సారీ అదనమాట. ముందు ఏదో లైటింగ్ గీటింగ్ ఉంది, వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందనేది. ఏదో మా వాళ్ళ కోసం తీసుకొచ్చాం, కానీ నాకైతే ఇస్తాను కదా రావడం. వినపస్తుందా? అలో వినపడకపోతే ఇక్కడ నుంచి వినపడేలా పడదాం. ఓకే చూసుకున్నాం అంటే అందరూ ఫోటోలు తీసుకోవడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఇక్కడ ఏముందో చూడడం కంటే కూడా. వాట్ వండర్. లోపల షెట్లు ఆడుకుంటున్నారు, బ్యాట్లు కార్డులు తెచ్చుకొని షెట్లు ఆడుకుంటున్నారు. ఇక్కడ పడుకునే వాళ్ళు పడుకున్నారు, చూపిస్తారు. అంతా కూర్చొని రిలాక్స్ అవుతున్నారు జనాలు. లైట్లు వీట్లు చిన్న కథ కాదు. వీళ్ళు షెట్లు ఆడుకుంటున్నారు. అది ఇది అంగడ్లు ఉన్నాయి. చూద్దాం మనకి పనికి వచ్చాయంటే కొందాం. గేమ్స్ ఉంటే గేమ్స్ ఆడదాం. ఓకే, ఈ బుజ్జి చేయండి తిరుగుతుంది, కానీ ఇవాడు ఎక్కట్లా చిన్నదని చెప్పేసి. చదువు నాకు కనిపించట్లా. షాప్స్ గేమ్స్ ఉన్నాయి, ఆడదాం. పాటలు పెట్టున్నారు. అంగళ్ళు. అదిగో మన ముందే ఉన్నారండి సుభాష్ చంద్రబోస్ అని చెప్పి ఫేమస్ అయిన అంబేద్కర్ కదా. బూచులు ఉన్నాయి, రమ్మంటున్నారు. నాకు బూచులు అంటే భయం అని చెప్పి నేను రాను బ్రో అని చెప్పి వెళ్ళిపోతున్నాను అనమాట. బొమ్మలు ఉన్నాయి, గుర్రం బొమ్మలు. ఇప్పుడు ఎక్కే ఛాన్స్ లేదు కాబట్టి ఎక్కలేకను. చెప్పాలి నేను ఏది ఎక్కలేదు. ఎక్కగలిగితే ఎక్కడ ఇష్టం లేదని చెప్తా, ఎక్కడైంది ఎక్కలేకపోతున్నా అని చెప్తా. అంటే
తిరిగేటి యూజేటి అని దీనికి ఊరు లేరు కానీ తర్వాత ఎందుకు నాకు తెలియదు. ఇవన్నీ ఉన్నాయి పార్క్ లో ఎక్కి ఊగి తొక్కి తిరిగి లాగిపోవడానికి. దీంతో పాటు చెట్లు మొక్కలు అవి ఉన్నాయి చూడొచ్చు. దీని తర్వాత ఎక్కడికి వెళ్దాం అనేది నాకు తెలియదు, బట్ ఇక్కడతో మాత్రం ఆపడం చూద్దాం ఇంకేం కనపడతాయి. ఇంటి స్టార్ట్ అయిపోయింది, అయినా కూడా మనం వీడియో ఆపం ఈరోజు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఉన్నాయని గల 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 చూపిస్తా. అయ్యో ఈరోజు ఫ్లో భలే వస్తుంది నాక. సర్లే వస్తే వచ్చింది. ఇప్పుడు మన ఎన్టీఆర్ బ్రో సమాధి, ఎన్టీఆర్ బ్రో కాదు, ఎన్టీఆర్ బ్రో వాళ్ళ తాత బ్రో సమాధి ఎక్కడ ఉందో చూసుకొని ఇరికి అట్లా హలో చెప్పేసి వీల్ చెక్అవుట్ ఫ్రమ్ హియర్. ఆఫ్టర్ దట్ ఏడుంటే అది చూద్దాం. చెట్లు ఉన్నాయి, ఒకట్లన్నీ ఉన్నాయి చూసారా, ఏమో అది చూడండి బాగున్నాయి. బాన్సాయి బుచ్చుకు బుచ్చుకు చెట్లు ఉన్నాయి, వీటిని బాన్సాయి అంటారు. విడిగా పెట్టినారు వీటిని పెద్ద ఎన్క్లోజర్ లాగా పెట్టి, నాకు నచ్చింది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నామంటే మన వెనకాల బాన్సాయి చెట్లు ఉన్నాయి. బాన్సాయి అంటే చూడడానికి ఇంత బుజ్జి మొక్కలాగా ఉంటుంది, కానీ దాని చాలా విషయం ఉంటుంది. ఏమంటే దాని ఏజ్ ఇది ఉంది కదా, దీని ఏజ్ ఒక 30-40 years ఉంటాయి. నాకంటే పెద్దది, కానీ నా మోహాలు లేదు. అది బాన్సాయి స్పెషాలిటీ అనమాట. రేటు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ పోదామని ప్లాన్ చేస్తాను, కుదిరితే పోతే జేబులోకి వెళ్ళిపోతాం. ఓకే, గ్రేవ్యార్డ్ దగ్గరికి. ఓకే, పెద్ద పెద్ద వాళ్ళని గ్రేవ్యార్డ్ అనకూడదంట, ఘాట్ దగ్గరికి 6 o'clock క్లోజ్ చేస్తారంట. ఇప్పుడు టైం 9. టైం మార్చి పెట్టుకున్నా గైస్, టైం ఎంత అవుతుంది, బట్ అది క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి వీ విల్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్పాట్. నాకు తెలియదు నెక్స్ట్ స్పాట్ ఏంటో, వెళ్ళి చూసి మీకు కూడా చూపెడతాను. పిరమిడ్స్ లాగా ఇక్కడ కొన్ని పిరమిడ్స్ ఉన్నాయి, ఎందుకు కట్టారో తెలియదు. ఓకే, మొత్తానికి మేము ఈ పార్క్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. ఇంకేమైనా కనపడితే లేదా ఇంకేమైనా ఉంటే చూద్దాం. బయట జనసముద్రం ఘోరంగా ఉందన్నమాట. అబ్బో, ఓకే మనం బయటకు వచ్చేసాము పార్క్ నుంచి. 20 రూపాయలు వేస్ట్ అంటే వేస్ట్ అని తెలుసుకోవడం బెస్టే, కాకపోతే లోపల నాకేం నచ్చల. నా పర్సనల్ ఒపీనియన్, లోపల నాకే వర్తి అనిపించలే అదనమాట. ఇప్పుడే ఒక రోజు థాట్ వచ్చింది, ఇక్కడేం బాగాలేదు కాబట్టి మన వాళ్ళు పిల్లల మందికి పోదాం అని డిసైడ్ అయ్యారు. బట్ సర్ప్రైజింగ్లీ 8 o'clock అది క్లోజ్ అయిపోద్ది. టైం ఉంటే వెళ్ళి చూద్దాం, లేకపోతే ఏం చేయాలి నాకు తెలియట్లేదు. అన్ప్లాన్డ్, కంప్లీట్లీ అన్ప్లాన్డ్ ఇదనమాట. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నాకు అర్థం కావట్లేదు. వీటి కుప్పలుగా ప్యాజ్ తయారు పెట్టున్నారు, ఎందుకో నాకు తెలియదు. చాలా మంది దగ్గరికి వచ్చాము, ఫోన్ అలో చేయట్లేదు. ఒకసారి చూపిస్తా, చూసే బయట నుంచి ఇదే ఏం వినిపించట్లేదు. మళ్ళీ తీసుకున్నాం మొబైల్ సబ్మిట్ చేసే తనేసుకుంటున్నారు ఇక్కడ కొనాలి. ఫోన్ సబ్మిట్ లోపలికి మొబైల్స్ అలో చేయలేదు తమ్ముడు, కాబట్టి మొబైల్ ఇక్కడ వెనక పెట్టుకొని వెళ్తున్నా. నెక్స్ట్ ఎక్కడికి పోతా నాకు తెలియదు. బండి ఎట్టు తిప్పితే అట్టు గలగల గలగల వెళ్ళిపోతా. వినపడకపోతా కూడా మనం ఏం చేయలేం, ఎందుకంటే బైక్ కూడా బైక్ లో పెట్టి వచ్చా. ఓకే, మనం బిర్లా మందిర్ దగ్గర నుంచి నడుచుకుంటా బండి వేసుకొని కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము, దుర్గం చెరువు దగ్గరికి. ఈ లైట్ లో నేను కనబడకపోవచ్చు. 3 years బ్యాక్ ఇక్కడే ఉన్నాను నేను, ఆయనకే మా హాస్టల్ అనమాట. ఇక్కడికి చూపిద్దాం వచ్చిన నోస్టాలజిక్ ఫీల్ అయ్యి వచ్చా. దీన్ని కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు అంటారో ఎవరికైనా తెలిసిందే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ ట్రాఫిక్ లైట్ వల్ల మన ఫేస్ బాగా కనపడుతుంది అనమాట. అబ్బో, గట్టిగా మాట్లాడగలుగుతున్నాను చిన్నగా వీడియోలో. ఓకే రైట్, దీని తర్వాత ఎక్కడికైనా తినడానికి వెళ్ళి అది కూడా చూపిస్తాను, తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఏమైనా ఉన్నాము మనం అందరూ బ్లాగ్ చేసుకుంటుంటారు మనలాగే. అది ఒకటి మన పక్కన హైదరాబాద్ లో ఏదైతే చూద్దాం అనుకొని వచ్చాము, బట్ ఏమీ చూడకుండా ట్రాఫిక్ లో వెనక్కి వెళ్ళిపోతున్నాం. మనం ఉండే ఏరియా వచ్చేసి ఆల్వాల్, అది చాలా దూరం అనమాట. వీటికైతే సంబంధం లేని ఏరియా, అది నియర్లీ 30 kilometers వెళ్ళాలి. ఏదో అనుకొని వచ్చాం కానీ ఏం చేయలేదు. ఓకే ఫైన్, ఇంకెప్పుడైనా బయటకు వచ్చినప్పుడు కుదిరితే బయట వచ్చినప్పుడు చూద్దాం. ఇంకొక సీజన్ మనం చూడాల్సింది. ఎవరు పాసిబిలిటీ ఉంటే దగ్గర చేస్తా, లేకపోతే హైదరాబాద్ లో లాస్ట్ వీడియో ఈ ఇయర్ కి. ఓకే, ఇందాక కేబుల్ బ్రిడ్జ్ నిలబడి చూసాము, ఇంకొకసారి దూరం నుంచి కేబుల్ బ్రిడ్జ్ చూపిద్దాం. ఇన్ రన్నింగ్ మూమెంట్. నిజానికి ఈ మైక్ ఎంతవరకు వినపడుతుందో నాకు తెలియదు, కొత్తగా కొన్నాయి మైక్ నేను. ఎవరం మైక్ అనమాట, అంటే ఎవరం మైక్ చెప్తే కొనాలి. పక్కంతా లైట్ కొన్నాయి. ఇందాక ప్రశ్న అడిగా, కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు అంటారు? యాక్టర్ ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్కి ఇంకా స్తంభాలు ఉండవు అన్నమాట. స్తంభాలు లేకుండా ఈ వైర్లతో వెహికల్ అనుకుంటారు మొబైల్ లోపల కేబుల్స్ ఉంటాయి. ఆ కేబుల్ సపోర్ట్ తోటి సస్పెన్షన్ తో బ్రిడ్జ్ నిలబడద్దు అనమాట, కూలిపోకుండా. అందుకని మేము కేబుల్ బ్రిడ్జ్ అంటాం. చూడండి, ఇంటి దగ్గర బ్రిడ్జ్ మ్యాటర్ పెట్టేసాం. పొలం లేదు అంటే ఇదంతా తెలియదు, సబ్జెక్ట్ ఏం తెలియదు వచ్చేటోళ్ళకి.
లైట్లు ఉంటాయి, అందరూ ఫోటోలు తీసుకుంటే మనం కూడా తీసుకోవాలి అని చెప్పి వస్తారు. ఇది ఒక ఇంజనీరింగ్ మారేది, అంటే మారేది కాదు, ఒక విషయం అనమాట. స్తంభాలు లేకుండా కింద పేర్స్ లేకుండా బ్రిడ్జ్ కట్టడం అనేది, అది బ్రిడ్జ్ కట్టడం బ్రిడ్జ్ స్టేజ్ పెట్టేసా చూడాలా. సో ఈ వీడియో పర్ఫెక్ట్ కాకపోయినా నాకు గుడ్ మెమరీగా ఉండదు కాబట్టి పోస్ట్ చేస్తున్నా. ఇక్కడ దాకా వీడియో చూసావంటే నువ్వు నిజంగా నా జెన్యూన్ సబ్స్క్రైబర్ అయి ఉంటావు. కొత్త వ్యూవర్స్ ఎలాగో ఇక్కడ దాకా వచ్చి ఉంటారు. నువ్వు కొత్త వ్యూవర్ అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో, ఈసారి నా జెన్యూన్ వ్యూవర్ అవుతావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెడీ ఏమి లేకపోయినా చూసే ఏదో ఒకటి చేసి. థ్యాంక్ యూ.